తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ ఫిబ్రవరి 9న ఢిల్లీలో సమావేశమై ఏకాభిప్రాయం ఉన్న లోక్సభ అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించాలనే ఆలోచనలో ఉంది. 17 ఒకేసారి కాకుండా మొదటి విడతలో ఒక 10, రెండవ జాబితాలో 7 ప్రకటించాలనే ఆలోచన ఉంది. ఈ 10 ఏకాభిప్రాయము కొంతమంది సీనియర్ నాయకులు క్షేత్రస్థాయికి వెళ్ళి క్యాడరు, ప్రజాప్రతినిధులు, నాయకుల యొక్క అభిప్రాయాన్ని సేకరించారు. సర్వేల ఆధారంగా కూడా ఒక నివేదికను తయారు చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏకాభిప్రాయానికి వచ్చిన 10 నియోజకవర్గాలు ఏదంటే, మొట్టమొదటిది సికింద్రాబాద్, కిషన్ రెడ్డి మళ్ళీ పోటీ చేయబోతున్నాడు. 2 నిజామాబాద్, ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ పోటీ చేయబోతున్నాడు. 3 కరీంనగర్, బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నాడు. ఇక 4 మల్కాజ్గిరి, ఈటెల రాజేందర్. 5 మహబూబ్ నగర్, డీకే అరుణ. 6 చేవెళ్ళ, కొండా విశ్వేశ్వరరెడ్డి. 7 భువనగిరి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. 8 నాగర్ కర్నూలు, అక్కడుండే సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ మాజీ మంత్రి రాములు, ఆయన బీఆర్ఎస్కి రాజీనామా చేసి ఆయన కానీ ఆయన కుమారుడు కానీ బీజేపీలో చేరి నాగర్ కర్నూలులో రాములు బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం కనపడతా ఉంది. 9 జహీరాబాద్, ఎంతో గత 5-6 సంవత్సరాలుగా బీబీ పాటిల్ పార్టీ మారతాడని రకరకాల ఊహాగానాల మధ్య బీబీ పాటిల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో పోటీ చేస్తాడనే ఆలోచన ఉంది. ఆయన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. లింగాయతులు ఈ నియోజకవర్గ పరిధిలో అధికంగా ఉన్నారు. ఒకవేళ బీబీ పాటిల్ పోటీ చేపితే టైగర్ నరేంద్ర, దివంగత నేత, ఆయన కుమారుడు ఆలే భాస్కర్ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. 10 మెదక్ నుంచి రఘునందన్ రావు. ఆదిలాబాద్ విషయంలో ఒక వింత ప్రక్రియ. ఆదిలాబాద్ లోక్సభ పరిధి చాలా బలంగా ఉంది. బీజేపీ గ్యారంటీగా గెలిచే సీటు. 4 ఎమ్మెల్యేలు, 4 స్థానాలను ఎమ్మెల్యేలు గెలిచింది బీజేపీ. ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, కాగజ్ నగర్, ముదోల్ 4 నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే ఆయన సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు వద్దు అంటున్నారు. సోయం బాబురావు వద్దంటే ప్రత్యామ్నాయం పరిశీలిస్తున్నారు. రమేష్ రాథోడ్ ఆయన పరిశీలన ఉన్నాడు. కనుక సిట్టింగ్ ఎంపీల్లో 3 మాత్రమే ఇచ్చి ఆదిలాబాదులో ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల యొక్క కోరిక మేరకు అభ్యర్థిని మారుస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యేలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఒక పేరిస్తే తప్పకుండా ఈ 4 ఎమ్మెల్యేలు వాళ్ళ భుజస్కంధాలపై గెలుపు వ్యూహాన్ని పనిచేయటానికి ఉపయోగపడుతుంది. వరంగల్ నియోజకవర్గంలో పసునూరి దయాకర్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ ఈ 3 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకుల కంటే బలమైన నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, అన్ని హంగులు కలిగి రాజకీయ అనుభవం కలిగిన వారిని చేర్చుకుని కొత్త వారికి, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి సీట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఏదేమైనా 17 సీట్లలో 1 ఎంఐఎం, హైదరాబాద్ ఎంఐఎం. 16లో 10 నుంచి 12 సీట్లు 2 అంకెలు కొట్టాలని చూస్తూ ఉంది బీజేపీ.
వీళ్ళకి కలిసి వచ్చే అంశం రామ్ జన్మభూమి జనవరి 22న జరిగిన ప్రాణ ప్రతిష్ఠ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలు వినిపించటం, అదొకటి కలిసి వచ్చే అంశం. అదే కాకుండా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకి భారతరత్న అవార్డు బీజేపీ ప్రభుత్వం ఇవ్వటం కూడా బీజేపీకి కలిసి వచ్చిన అంశం. ఆయన కరీంనగర్ జిల్లాకి చెందిన వ్యక్తి, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలుగు ముద్దుబిడ్డ. కాంగ్రెస్ ప్రభుత్వము, యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు రబ్బర్ స్టాంప్ ప్రధానమంత్రి పివి అనుచరుడు మన్మోహన్ సింగ్ ఉండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము తెలుగువాడికి ఇవ్వని గౌరవాన్ని ఒక ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ఇవ్వటము ద్వారా తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు కూడా బీజేపీకి ఓటు వేసే అవకాశం కనపడుతూ ఉంది. ఇక్కడ మొన్న శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కొంతమంది కారు పార్టీకి వేశారు, కొంతమంది హస్తం పార్టీకి వేశారు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి సర్వేలు నిర్వహిస్తుంటే సర్వే సంస్థలకి వాళ్ళకి తల తిరిగిపోయే, అసలు ఊహించని సమాధానాలు చెప్తున్నారు. మొన్న కేసీఆర్ని గద్దె దింపడానికి పార్టీ కాంగ్రెస్కి వేసాం, ఇప్పుడు మాత్రం వేయం, అయిపోయింది. కేసీఆర్ని గద్దె దింపాలనుకున్నది దింపేశాం, అయిపోయింది. ఇప్పుడు మా లక్ష్యం సమర్థుడైన ప్రధానమంత్రి అంటే మోదీ. మేము మొన్న వేసిన పార్టీకి, కమలానికి వేస్తాం, చేతి గుర్తుకి, కారు గుర్తుకి వెయ్యం అని చెప్పి వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. చదువు వచ్చినోడు, చదువు రానివాళ్ళు, మహిళలు, నిరుద్యోగ యువత, కార్మికులు, కౌలు రైతులు అందరూ ఇదే మాట. మనకు కావాల్సింది దేశాని కోసం, ధర్మం కోసం. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు ఉచ్చబోయించాలంటే మోదీ ఉండాలండి ప్రధానమంత్రిగా అంటున్నారు వాళ్ళు. ఆ విధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కనీసం 10 సీట్లు గెలవటం అనేది గ్యారంటీ. ఇంకా కలిసి వస్తే ఈ భారతరత్న అవార్డు, తర్వాత పివి నరసింహారావు గారికి మరణం తర్వాత ఘోరమైన అవమానం జరిగింది. అది కూడా సోనియా గాంధీ వల్లనే, యూపీఏ చైర్పర్సన్ వల్ల జరిగిందనే భావం ఉంది. సాధారణంగా ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి ఎవరు మరణించినా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థము, కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్థము పార్థివ దేహాన్ని ఉంచుతారు. కానీ సాంప్రదాయాలకు, ఆచారానికి విరుద్ధంగా సోనియా గాంధీ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద పివి గారి పార్థివ దేహాన్ని బలవంతంగా హైదరాబాద్కి పంపించేశారు. కుటుంబ సభ్యులందరూ వాపోయారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి అందరి ప్రధానమంత్రుల పివి గారి అంత్యక్రియలు కూడా ఢిల్లీలోనే నిర్వహించండి, ప్రధానమంత్రులకు ఇచ్చిన విధంగా ఆయన పేరిట పివి ఘాట్ అని ఒకటి నిర్మించండి అంటే పెడచెవిన పెట్టారు. ఏఐసిసి కార్యాలయంలోకి పెట్టనివ్వలేదు పార్థివ దేహాన్ని. ఆయన పుట్టినప్పటి నుంచి తుది శ్వాస విడిచే వరకు పార్టీలు మారకుండా ఆ గాంధీల కుటుంబానికి, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరికీ విధేయుడిగా పనిచేసిన పివి గారికి ఘోర అవమానం. అక్కడి నుంచి బలవంతంగా పంపిన పార్థివ దేహాన్ని హైదరాబాదులో నాంపల్లిలో ఉండే గాంధీ భవన్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లకుండా చేశారు. చివరికి ఆయన నెక్లెస్ రోడ్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పివి మరణానంతరం ఆయన అవమానపరిచారనే భావం తెలుగువారి ప్రజలందరికీ, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులే కాదు, నరనరాన కోపం. ఇప్పుడు పివి గారిని గుర్తు చేశాడు మోదీ. గుర్తు చేసి ఆయన్ని స్మరించుకోవటమే కాదు,
ఆయన స్మరించడంతో పాటు పివి గారికి జరిగిన అవమానాన్ని కూడా గుర్తు తెచ్చుకునేలా వ్యూహాత్మకంగా మోదీ తెరపైకి తెచ్చి తెలుగు ప్రజల యొక్క మన్ననలను పొంది ఆయన కోరిన విధంగా 370 బీజేపీ సీట్లు, 400 ఎన్డీఏ సీట్లు. ఇంకొక ఆసక్తికరమైన పరిణామం, త్వరలో సుప్రీంకోర్టులో ఒక తీర్పు రాబోతుందని ఊహాగానాలున్నాయి. ఎస్సీ వర్గీకరణ, గిరిజనుల వర్గీకరణ, దానికి కేంద్ర పార్లమెంటుతో సంబంధం లేకుండా రాష్ట్ర శాసనసభలే ఏ కులాన్ని కావాలంటే ఆ కులాన్ని దళితుల జాబితాలో పొందుపరచడం, దళితులను ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి కేటగిరీలుగా వర్గీకరణ చేయటం, దీని యొక్క అధికారాలు రాష్ట్ర శాసనసభలకే ఉంటాయనే తీర్పు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలు జరగకముందు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్ ఆమోదం అవసరం లేదనే తీర్పు వస్తే, ఏదైతే ప్రధానమంత్రి మోదీ సికింద్రాబాదులో పెద్ద ఎత్తున జరిగిన భారీ ఎంఆర్పిఎస్ మాదిగ సోదరుల యొక్క బహిరంగ సభలో నేను మీకు అండగా ఉంటాను, మీకు న్యాయం చేస్తాను, నేను మీలో ఒకడిని, ఈ కృష్ణ మాదిగ నా సోదరుడు కృష్ణ, డోంట్ వరీ, మీ అన్న ఉన్నాడు, నీ ప్రయోజనాలను, మీ సామాజిక వర్గ ప్రయోజనాలను, మీకు జరిగిన తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని మేము నివారిస్తాము, సమానత్వం తీసుకొస్తామని హామీ ఇచ్చాడు. ఆ విధంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉండే మాదిగలే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మాదిగలందరూ మూకుమ్మడిగా కుప్పలు తెప్పలుగా అందరూ కూడా కమలానికి ఓటు వేస్తే 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతుంది. ఇంకా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు, ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? కవిత 100 కోట్లు తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో ఉండే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి లంచం ఇచ్చినట్టుగా సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఎందుకు ఆమెను అరెస్ట్ చేయట్లేదని అందరూ కూడా చర్చించుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల ముందు కవితను అరెస్టు చేసి ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. కనుక కవితను అరెస్టు చేయకపోవటం వల్ల భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నష్టపోయిందని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసే ప్రచారం, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకేదో లోపాయికారి ఒప్పందం ఉందని చెప్పి ప్రచారం చేయటం వల్ల బీజేపీ నష్టపోయింది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేసి జైల్లో పెడితే తెలంగాణ రాష్ట్రం నుండి 17 లోక్సభ సీట్లలో 16 సీట్లు బీజేపీ గెలుచుకున్న ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక ఆమె దొరికింది, ఆధారాలు ఉన్నాయి. అక్కడ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి ఒక న్యాయము, ఈమెకు ఒక న్యాయమా అని చెప్పి తెలంగాణ ప్రజలు ఎప్పుడా కవితమ్మ జైలుకి ఎప్పుడు వెళ్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో సిబిఐ ఈడీ అక్కడ సుప్రీంకోర్టు యొక్క అనుమతి, సిబిఐ కోర్టు ఈడీ కోర్టు యొక్క అనుమతి తీసుకొని కవిత అరెస్ట్ అయితే ఇక ఒక్క సీటు ఎంఐఎం మాత్రమే ఒక్క సీటు గెలుస్తుంది, బీఆర్ఎస్కి ఎలాగో ఒక్క సీటు కూడా రాదు. కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ ఈ మూడు సీట్ల మీద ఆశ పెట్టుకుంది. ఆ 3 సీట్లు కూడా కవిత అరెస్ట్ అయితే ఖమ్మంలో గెలవదు, నల్గొండలోనూ గెలవదు, మహబూబాబాద్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. 16 సీట్లలో ఏకపక్షంగా బీజేపీ హవా. ఎందుకంటే ఈ కేసీఆర్ కుటుంబం అంటే అంత కక్ష ఉంది ప్రజలకు. అవినీతి, అరాచకం, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవటం, అహంభావం, ఈ రోజున ఈ దొరల పాలన పూర్వకాలంలో గడీల పాలనను, నిజాం పాలనను తలపిస్తూ ఉంది. వీళ్ళు నయా నిజాముల్లా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ప్రజలు ఇంకా వాళ్ళ ఆగ్రహవేశాలు చల్లార్లా. బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీ ఓడిపోయినా ఇంకా తెలంగాణ ప్రజలు
ఈ పార్టీ ఉండకూడదు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు, పూర్తిగా భూస్థాపితం కావాలని కోరుకుంటున్న తరుణంలో పివి నరసింహారావుకి ఆయనకి దేశంలో అత్యున్నత పురస్కారం ఈరోజు మోదీ ఆ అస్త్రాన్ని సంధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపటం, పరోక్షంగా గుర్తు చేయటం, మరణానంతరము ఎంత కోపంతోనో సోనియా గాంధీ పివి గారి పార్థివ దేహానికి కూడా అవమానం జరిగిందంటే అది తెలుగువారికి జరిగిన అవమానంగా ఈ రోజున భారతరత్నతో ఆయన్ని సత్కారం చేసి గతాన్ని ఒక్కసారి చరిత్ర మళ్ళీ జ్ఞాపకం చేసి తెలుగువారిలో ఆగ్రహం తెప్పించే విధంగా సోనియా గాంధీ ఆమె తెలుగు ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రిని ఏ విధంగా అగౌరవపరిచిందనేది వెలుగులోకి వచ్చేలా చేయటంలో సఫలీకృతుడయ్యాడు.